ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 6వ రోజు విచారణలో భాగంగా మంగళవారం ఆయన్ను స్పెషల్ టీం విచారించనుంది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇప్పటికే పూర్తి సమాచారం ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ను నిరూపించేందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రాధాకిషన్ రావును గత నెల 29న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఈ నెల 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ ముగియనుండటంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు కస్టడీ ముగియనుంది. 6వ రోజు విచారణలో భాగంగా మంగళవారం ఆయన్ను స్పెషల్ టీం విచారించనుంది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇప్పటికే పూర్తి సమాచారం ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ ను నిరూపించేందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రవీణ్ రావుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రాధాకిషన్ రావును గత నెల 29న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో ఈ నెల 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ ముగియనుండటంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని ప్రస్తుతం పోలీసులు నమోదు చేశారు. ఆ వాంగ్మూలం అంతటినీ కూడా సీల్డ్ కవర్ లో కోర్టుకు అయితే అందజేయబోతున్నారు. అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్సే టార్గెట్ గా ఆపరేషన్లు జరపడం, ఆపరేషన్ చేసిన తర్వాత ఆడియోలన్నింటినీ కూడా ఎవరికి చేరవేశారు, ఎవరు వాటన్నిటిని కూడా విన్నారు అని దాని మీద పూర్తి స్థాయి నివేదికను సీల్డ్ కవర్ లో తయారు చేసినటువంటి పోలీసులు నేటితో దాని అంతటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే రాధాకిషన్ కు సంబంధించినటువంటి కస్టడీ ఏదైతే ఉందో ఆ కస్టడీ వీళ్ళతో ముగిస్తున్న నేపథ్యంలోనే ఆయన నుంచి ఇన్ని రోజుల పాటు సేకరించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించబోతున్నారు. చాలా కీలకమైనటువంటి నివేదికగానే దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నివేదిక ఆధారంగానే కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాల అనుగుణంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను విచారించడానికి అయితే పోలీసులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఈ రోజు ఫీల్డ్ కవర్ లో ఇవ్వబోతున్నటువంటి నివేదిక ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.